ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. వరంగల్ బస్టాండ్ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె బాటపట్టారు. ఉదయం మొదటి షిఫ్ట్ నుంచే కూడా కార్మికులంతా కూడా విధులకు దూరంగా ఉన్నారు. దీంతో ఆర్టీసీ బస్సులు రోడ్డు ఎక్కలేదు. అయితే కొంతసేపటి నుంచి మాత్రం ఆర్టీసీ ఏవైతే అద్దె బస్సులను అలాగే విద్యుత్ బస్సులను నడుపుతోంది. దాదాపుగా మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 9 డిపోల పరిధిలో 600 వరకు పైన బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. అయితే 440 మాత్రం ఈ విద్యుత్ బస్సులు అలాగే ఈ అద్దె బస్సులు నడుపుతున్నారు. ఉదయం నుంచి కూడా మొదటి షిఫ్ట్ నుంచి కూడా ఉద్యోగులంతా కూడా విధులకు హాజరు కాకుండా తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఏవైతే తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని వారంతా కూడా డిమాండ్ చేస్తూ ఆందోళన చేపడుతున్నారు. ప్రస్తుతం మనతోటి జేఏసీ నేతలు ఉన్నారు. ఇక్కడ వారిని అడిగి తెలుసుకో. సార్ చెప్పండి సార్, మీరు ఏ పరిస్థితుల్లో సమ్మెకి దిగాల్సి వచ్చింది? మరి ప్రభుత్వం అయితే మరి నిన్న చర్చలు జరిపింది కదా, మరి మీరు ఏంటి మీ డిమాండ్? ప్రభుత్వానికి 40 రోజుల ముందు మనం సమ్మె నోటీస్ ఇచ్చినాం. పారిశ్రామిక చట్ట ప్రకారం ఏంటంటే లేబర్ యాక్ట్ ప్రకారం మనం ఏ సమ్మె ప్రభుత్వంతో కానీ యాజమాన్యంతో మాట్లాడాలన్నప్పుడు మనం సమ్మె నోటీస్ ఇవ్వాలి. 41 రోజులు సమ్మె నోటీస్ ఇచ్చినాం. అయినా కూడా ప్రభుత్వం పరంగా కూడా మేనేజ్మెంట్ పక్షాన కూడా రెస్పాన్సిబిలిటీ లేదు. పిలవాల్సిన బాధ్యత యాజమాన్యానికి, ప్రభుత్వానికి. ఆ చొరవ తీసుకు లేబర్ కమిషనర్ కూడా మనం పెట్టడం జరిగింది. లేబర్ కమిషనర్ కూడా మేనేజ్మెంట్కును యూనియన్లకు లెటర్ పెట్టడం జరిగింది. కానీ మేనేజ్మెంట్ నిర్లక్ష్య వైఖరితో చర్చలకు రాలేదు. అయినా కూడా మనం వాళ్ళకి అనేక దఫాలుగా దగ్గర 6 నెలల నుంచి మన సమస్య. ఒకప్పుడు స్టార్టింగ్లో మనం 2025లో సమ్మె ఏదో యుద్ధం అనేది వాయిదా అయ్యండి అన్నారు. సరే, ఇప్పుడే ప్రభుత్వం వచ్చింది, వాళ్ళకి ఆర్థిక పరిస్థితులు వనరులు ఉంటాయి కాబట్టి కొంచెం టైం ఇద్దామని ఇచ్చినాం. అయినా కూడా 2 సంవత్సరాల 2.5 అంటే ఇప్పుడు 2 సంవత్సరాల 3 నెలలు అయినా కూడా ప్రభుత్వం ఇంకా జాప్యం చేసుకుంటూ అసలు ఆర్టీసీని విద్యుత్ బస్సులు తీసుకొచ్చి ఓ ప్రైవేటు వ్యవస్థకు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమును మన ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. విద్యుత్ బస్సులతోని ఆర్టీసీకి నష్టమే తప్ప లాభం లేదు. కాకపోతే మేమేమంటున్నామంటే ఆర్థికపరమైన విషయాలు మేము డిమాండ్ చేయట్లేదు. ఈ సంస్థ మనుగడ, కార్మిక ప్రయోజనం, కార్మికులకు వర్క్ లోడ్ ఎక్కువైంది, 14 గంటల డ్యూటీ, అనేక విషయాలలో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామని 32 డిమాండ్లలో 26 డిమాండ్లు చిన్న డిమాండ్లు, ఓన్లీ 6 డిమాండ్లు. పిఆర్సీ ఒకటి, ఆ విద్యుత్ బస్సుల విషయం ఒకటి, టోటల్ విలీనం అనేది ఒకటి. విలీనం పారిశ్రామికంగా ప్రభుత్వం ఆ విషయంలో వాళ్ళు చొరవ తీసుకొని విలీన కార్యక్రమంలో కూడా పారిశ్రామికంగా ఉండాలి. విలీనం అనేది కూడా పారిశ్రామిక చట్టాలకు అనుగుణంగా ఉండాలి. విలీనం అంటే కేవలం మేము ఆస్తులు కాదు, ఉద్యోగాలే కాదు, ఉద్యోగులతో సమానమైన వేతనం అంటే 18% మేము పెరిగితే ఉద్యోగులతో సమానమైన వేతనం మాకు వస్తుంది. ఇవన్నీ వెసులుబాటు కల్పించాలని మేము డిమాండ్ చేస్తాం. ఇప్పటికీ సానుకూలంగా ప్రభుత్వం కవ్వింపు చర్యలు. రాత్రి 5 దగ్గర నిన్న సాయంకాలం 4 ఐఏఎస్ ఆఫీసర్లతో మీటింగ్ పెట్టారు. ఐఏఎస్ ఆఫీసర్స్ మాట్లాడి మీ సమస్యలు ఏందని అడగలే. 4 వారాలు వాయిదా ఇవ్వమంటారు. 4 వారాలుగా ఇప్పుడు దగ్గర 15 రోజులు మీకు అవకాశం ఇచ్చినాం. ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకొని ఇప్పుడు 4 వారాలు వాడాలంటే వాయిదాలు వేసుకునే పద్ధతి కరెక్ట్ కాదు. గతంలో కేసీఆర్తో మేము ఢీకొన్నాం, 53 రోజుల సమ్మె చేసినాం, 36 మంది బలిదానాలతోని పోరాటం చేసినాం. ఆ అనుభవం గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి గారికి తెలుసు. వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా దగ్గరికి వచ్చి మీ సమస్యలు సాల్వ్ చేస్తాం, మా ప్రభుత్వం రాగానే మీకు కాలుకు ముళ్ళు గుచ్చుకోకుండా చేస్తామని చెప్పిన గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు జాప్యం చేయడం సబబు కాదు. దయచేసి ఈ ప్రజలను ఇబ్బంది పడే మహాలక్ష్మి స్కీమ్, మహాలక్ష్మి 5 రాష్ట్రాలలో ఇంప్లిమెంట్ అయింది. కానీ తెలంగాణలో సక్సెస్ అయినట్టు ఏ రాష్ట్రంలో కూడా కాలే. అది కారణం మా కార్మిక వర్గం, మా అడ్మినిస్ట్రేషను, మా సంఘ ప్రతినిధులతో. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు రోజు ప్రచారం చేస్తూ ఉన్నారు వేదికల మీద, మహాలక్ష్మి మహాలక్ష్మి మహాలక్ష్మి. ఆ మహాలక్ష్మికి సక్సెస్ అవ్వడానికి కారకులం మేము. మా సమస్యలు మీరు సాల్వ్ చేయాల్సింది మీరు పెద్ద అన్న దిక్కుగా, పెద్ద తండ్రి దిక్కుగా మీరు పనిచేయాల్సిన అవసరం ఉన్నది. మీరు పనిచేయాలని కమాండ్ చేయడం. మా సమస్యలు సానుకూలంగా స్పందించి ఈ సమ్మెను మీరు ప్రేరేపిస్తూ ఉన్నారు. మేము సమ్మె చేయడానికి మాకు ఏమాత్రం మాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులలో మేము సంస్థను కాపాడుకోవాలి, కార్మికుల ప్రయోజనాలు, వాళ్ళ హక్కును కాపాడుకోవాలనే ఆలోచన. యూనియన్లు పునరుద్ధరించాలి. మెయిన్ సూత్రం ఏంటంటే మా యూనియన్ లేకనే ఇవాళ ఈ దుస్థితికి వచ్చింది ఈ సంస్థ. యూనియన్లు కంపల్సరీ మీరు యాక్సెప్ట్ చేస్తే దానికి ఆల్టర్నేట్గా ఇవన్నీ మా పోరాటాలు, మా స్ట్రగుల్స్ ఉంటాయి. కాబట్టి ఏంటంటే దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే తక్షణమే మీరు చర్చలకు పిలిచి సమస్యను సాల్వ్ చేస్తారని ఆశిస్తూ, లేని ఎడల గత సమ్మె మళ్ళీ పునరావృతం అవుతుంది అనేది మీకు విజ్ఞప్తి చేస్తూ విన్నవించుకుంటాం. ఈ రోజున తలపెట్టినటువంటి సమ్మె మరి గతంలో
సమ్మెలు అనేది మా కార్మికులకు కొత్త కాదు. ఎన్నో రోజులు చేసి ఆనాడు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఉన్నప్పుడు మరి గెజిట్ తెప్పించి అంతా రాజ్యాంగబద్ధంగా మొత్తం దీన్ని డెలిమిట్ చేసడానికి కోసం ఒక అపాయింట్మెంట్ డేట్ కానీ ఆపిండ్లు. దాన్ని అందరి ప్రభుత్వానికి తెలుసు. వీళ్ళు మేనిఫెస్టోలో అప్పుడు మేము దీన్ని చూసినాం. మేము తక్షణమే మొదటి సంతకం ఆర్టీసీ పెడతాం. ఆర్టీసీ కార్మికులు మేము గవర్నమెంట్లో ఉద్యోగస్తులతోటి సమానంగా వేతనాలు ఇస్తాం. మీ ఇంక్రిమెంట్లు మీ పే స్కేల్ అన్నీ మేము సాల్వ్ చేస్తామని చెప్పిండ్రు. మాకు 17 నుంచి ఏరియర్స్ రావాలి, 21, 25 పే స్కేల్ రావాలి, ఈ ఆర్టీసీ విలీనం చేసుకోవాలి, మళ్ళీ తక్షణమే ఉద్యోగ భద్రత కల్పించాలి. ఇవి ఈ డిమాండ్లు తప్ప మరి మేము వేరే గంతమ్మ కోరికలు కోరతలేము. కార్మికులు ఎందరో ఈ ఎండలు చూడండి. మరి ఎండలు అందరి జాబులు వేరు, మా జాబు వేరు. ఇలా పోలీసులు, మేము మున్సిపాలిటీ ఈ ముగ్గురు కష్టపడ్డట్టు మరి ఏ డిపార్ట్మెంట్ ఉండయి. ఇది గవర్నమెంట్ అందరికి తెలుసు. మరి తెలిసినా మేము పిట్టర్ రాలినట్టు రాలుతాను ఎండకు. ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి మా తక్షణమే ఇటువంటి సమస్యలు మీరు తీసుకొచ్చి ఈ సమ్మె జరపడానికి కాకుండా మీరు నివారించడానికి చర్యలు చేపట్టాలి. ఇంకా మిగతా సమస్యలు ఉంటే విలీనం అన్నారు, అది పెద్ద సమస్య. దాన్ని అంతా చేసి పెట్టున్నది. దాన్ని ఒక డేట్ ఇచ్చి మీరు మమ్మల్ని గవర్నమెంట్లో కలపాలని చెప్పి మేము ఇంత కోరుతున్నాం. ధన్యవాదాలండి. అయితే ఏదైతే తమ గొంతెమ్మ కోరికలు కోరట్లేదని, న్యాయమైన డిమాండ్లే తమకు ఉన్నాయని చెప్పి ఆ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని వీరంతా జేఏసీ నేతలంతా కూడా చెప్తున్నారు. ఉదయం నుంచి కూడా మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా నినాదాలు చేస్తూ తమ ఆందోళన వాళ్ళంతా పాల్గొంటున్నారు. అయితే ఇక్కడ ఎలక్ట్రిక్ బస్సులు అలాగే ప్రైవేట్ అద్దె బస్సులతోటి నడుపుతుండడంతో ప్రయాణికులు వాటిని ఆశ్రయిస్తున్నారు. అలాగే కొన్ని ప్రైవేట్ వాహనాలను కూడా ప్రయాణికులు ఆశ్రయిస్తూ తమ గమ్యస్థాలకు చేరుకుంటున్నారు. ఓవర్ టు స్టూడియో.